మాటలున్నాయా? నీ మాటలన్నిట్లో హరినామాన్నే చెప్పు. నోరంటూ ఉంటే ఆయన గురించే మాట్లాడాలన్నమాట. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషసాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిదవలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తము మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెట్టి గురుడు గురుడు తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి. ఇందులో ఉన్నవన్నీ కూడా నీలకంఠ గోస్వామి వేరు శ్లోకాల్లో మనకి కనిపిస్తాయి. చెవులంటూ ఉంటే దాని హరినామం వినడానికి దియతాం ఇచ్చేసే. నియతాం ఆ వచనాల్ని మళ్ళీ మళ్ళీ పలుకు. ఏ వచనాలని మాటల్లో హరి 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 అని పలుకు. వాళ్ళు చక్కగా సీతారాముల్లా ఉన్నారా, వాళ్ళు రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ములు. అలా మాటల్లో కూడా మన పెద్దవాళ్ళు ఎప్పుడు భగవన్ నామాలు పలుకుతుండేవారు. పిల్లలు కూడా అలా పేర్లు పెట్టుకునేవారు. నారాయణ, కృష్ణ. ఆంధ్రాలో అయితే అందరూ శ్రీనివాసులు, ఏడుకొండలు, వెంకటేశాలు వీళ్ళే ఉండేవారు కదా. అలా ప్రతి మాటలో భగవంతుడి నామాన్ని తీసుకో. ఎప్పుడు పాడు. గీయతాం నిత్యం. పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం, నిన్న, ఇవాళ, రేపు హరినామాన్ని మాత్రమే పాడుతూ ఉండమంటాను. హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనస. అందుకే పాడమంటున్నారు అనమాట. ఇది ఎంతో ఆనందకరమైంది, నీ అన్ని కష్టాలు తీర్చేస్తుంది. చెవులంటూ ఉంటే హరినామాన్ని విను, మాటలంటూ పలికితే హరినామాలే పలుకు, పాడుతూ ఉండు, నిత్యము హరినామాన్నే పాడుతూ ఉండు అని ఈ శ్లోకంలో నీలకంఠ గోస్వామి చెప్తున్నారు. దీయతాం దీయతాం కర్ణో నీయతాం వచ ఈయతాం నిత్యం హరేర్నామైవ కేవలం. దీయతాం కర్ణో నీయతాం వచ ఈయతాం నిత్యం హరేర్నామైవ కేవలం. చెవులతో మరలా వినవలసినది, మాటలతో మరలా పలుకవలసినది, ఎల్లప్పుడూ చక్కగా పదే పాడవలసినది హరినామం ఒక్కటే. మళ్ళా వినండి, మళ్ళా అనండి, మళ్ళా పాడండి. హరి 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 శరణనవో మనసా భావములోన బాహ్యమునందున. కొందరు ఆచార్యులు సంస్కృతంలో చెప్పిన, కొందరు ఆచార్యులు మరాఠీలో చెప్పిన, కొందరు ఆచార్యులు తెలుగులో, ఆల్వార్లు తమిళ్లో, ఎవరే భాషలో చెప్పినా మనందరికీ కూడా ఆయన నామం పాడండి, కీర్తన చెయ్యండి, ఆయన నామాలు పాడండి అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మనం ఆచార్యుల ఉపదేశాలను అనుసరించి చక్కగా మనం హరినామం చేద్దాం.